అందరిలో ఘనముగా ఎంచదగినది పరిశుద్ధ లేఖనంలో నేర్చుకుంటున్నది. కాబట్టి ఎవరు దీనిని ఆలోచన లేకుండా చులకనగాను శరీరాశ కొరకు పూనుకోకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతులను తగినట్టుగా యోచించి భక్తి వినయముల ఆత్మను వేగంతోనూ సుకృతితోనూ దైవ భయంతోనూ దీనిని పూనుకుని వెళ్ళను. ఆ హేతులు ఏమనగా, మొదటిది దేవుడు తన చిత్త ప్రకారం మనుష్య జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయములను శిక్షలను మహిమ కారణంగా ఉంచబడినట్లును వివాహము ఏర్పడబడినది. రెండవది దేవునిచే నాటబడి స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా కనపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారందరూ పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పరచబడి ఉన్నది. మూడవది సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయంగాను ఆదరణగాను ఉన్నట్లు ఇది ఏర్పరచబడి ఉన్నది. ప్రభువైన దేవుడు చెప్పేది ఏమనగా, నరుడు ఒంటరిగా ఉండగా మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయను. ఇప్పుడు మీరిద్దరు కూడా ప్రమాణాలు చేస్తున్నారు. ప్రమాణాలు మీరు జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రమాణాలకు తగ్గట్లుగా జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి. సరేనా? ఓకే. చైతన్య, నీవు ఈ పదవి జోషి స్త్రీని వివాహం చేసుకున్నట్టు దేవుని ఎదుట సమర్పించున్నావా? మిమ్మల్ని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరందరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక పల్లవి జోషితోనే కాపురం చేయవా? పల్లవి జోషి ఈ చైతన్య ఈ పురుషుని ఈ భర్తనుగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గంలో జీవించడవా? అంకుల్ సౌండ్ పెంచమని చెప్పు. ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికేనంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక చైతన్యతోనే కాపురం చేయదవా? అరే ఎదుగుతావు వస్తావు. ఓకే. దట్ ఈస్ పెండు కుమారుని యొక్క తండ్రి గారు, పెండు కుమారుని యొక్క తల్లిదండ్రులు వారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పెండు కుమారుని యొక్క తండ్రి గారు రమేష్ గారు, తమ్ముడు నిక్సన్ గారు వారి సత్యమణి గారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పెండు కుమారుని యొక్క తల్లిదండ్రులు కూడా. సురేష్ పెద్దనాన్న ఎక్కడున్నట్టు చూడు ఒకసారి. అమ్మాయి చూసారా? చూసాను. ఇష్టపడే చేస్తాను. ఇష్టపడే పెళ్లి చేస్తారు. మీరు అబ్బాయి కుడి చేతిని తీసుకొని మీరు అమ్మాయి కుడి చేతిని తీసుకొని చెప్తారు. అమ్మాయి మీరు వెనక అమ్మ మీరు వెనక మీరు
అక్క దగ్గర ఉంది మా సార్ మీరు వింటారు, మీరు వింటారు. అది కాదు జ్యూస్ మీరు అబ్బాయి కుడి చేతులు తీసుకొని అమ్మాయి కుడి చేతులు పెట్టాలి. ఓకే, మీరు అమ్మాయి కుడి చేతులు తీసుకొని అబ్బాయి కుడి చేతులు పెట్టాలి. షేకింగ్ లాగా వస్తాం. సార్ మీరు కొద్ది ముందు రండి, ఫోటో తీసుకుంటారు. మీరు కొద్ది ముందు రండి, మీరు కొద్ది ముందు రండి. మీరు వెళ్ళిపోవాలి. మీరు చేతులు పట్టుకున్నాను, మీరు చేతులు పట్టుకున్నాను. మీరు వెళ్ళిపోవాలి సార్, మీరు వెళ్ళిపోవాలి సార్. మరొక ప్రమాణం సార్. వెళ్దాం ఒక్క నిమిషం ఉండు. పెదనాన్న వస్తున్నాడు. వాళ్ళు చేశారు నా భార్య కూడా స్వీకరించుకుంది. ఇది మొదలు ఏంట్రా చూడు, ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి వాటర్ అడుగు. సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకంగా ఉండునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం పెట్టుకోవాలి. కథకి చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. ఓకే, పల్లవి జోషి అని నేను, చైతన్య అని నేను నా భక్తులుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మండలం ఎడబాటు వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి ఎందును లేని ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యం ఎందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకంగా ఉందనని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం సమయంలో ఎక్కడ చూద్దాం. 2 నిమిషాలు ఆగు. పైకి వాటర్ ఇస్తారు. పైకి వెళ్తే వాటర్ ఇస్తారు. సరే వెళ్ళిపోండి. ఇంకా పెదనాన్న చెప్తా, వెళ్ళిపో, కిందకి వెళ్ళిపో. ఫోన్ చేసి చెప్తా. ఈఎంఐ చూసింది, పెళ్లి చూపిస్తుంది. ఈఎంఐ వేరే అమ్మాయి కాదు కదా. ఓకే, వచ్చేసి మంగళసూత్రాన్ని ఉంగరాన్ని తీసుకురావాల్సి మంగళసూత్రాన్ని ఉంగరాలు చాక్లెట్ కావాలి. అయిపోతున్నా అయ్యంగానే వెళ్దాం. ప్రార్థన చేసి సకలాశీర్వాదములకు కారణములకు మహిమలో తండ్రి, వివాహము అనే విషయంలో ఘనమైన సెలవిచ్చినప్పుడు ఈ ఘనమైన కార్యం ఘనంగా జరిగిస్తున్న దాన్ని బట్టి నీకు వేలాడుతున్నాము. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దేశ సాంప్రదాయ ప్రకారం మన సూత్రములు అలంకరించి నాకు సిద్ధపరచుగా నాకు సిద్ధపాటు ఇది మొదలుకొని
మరి ఇరువురు ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి జీవించే మంచి మనసులు విడుదల దయచేయండి. యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదే పెద్దనాన్న వచ్చాడు. అడుగు పెద్దనాన్న. పెద్దనాన్న వచ్చాడు. వెళ్ళిపో ఇప్పిస్తాడు. వెళ్ళిపో వాటర్ అది వెళ్తున్నాడు. వాటర్ పాటు ఇప్పిస్తాడు. అన్న కొంచెం వాటర్ అంటే వాటర్ కూర్చోండి. అయిన తర్వాత వెళ్తారు లాగండి అన్న అన్న కూర్చోండి. అది అయిన తర్వాత వెళ్తారు లాగండి. కూర్చోండి. పెళ్లి జరగబోతుంది. అది అయిన తర్వాత కూర్చోండి. ఏంట్రా వెళ్దాం అన్న కూర్చోండి. అది అయిన తర్వాత కూర్చోండి. రమేష్ అది వెళ్తారండి ఇల్లు పెద్దనాన్న వెళ్ళిపో. గడ్డు ఇచ్చావు. నడిచి డాన్స్ చేసేది మీరు చూడలేదుగా. బయటకు వచ్చిందన్నమాట. వెళ్ళాలంటే మామయ్య కాదు జోకే మామయ్య అని ఎవరు అన్నారు. బాగా ఎగిరి డాన్స్ చేసి ఎగిరి ఇప్పుడు బయటకు వచ్చింది. ఏం జరుగుతుంది అక్కడ చెప్పండి. ఏంటంటే మూడు మూడు వేసిన సందర్భంలో దేవరిని దీవెన పెట్టిన పాడు. దేవరని దీవె అక్షత నముగను వేరల ఆగుగా వేరమే దిగమిను ఆవగాయేసుని పాదగను సంతతులు దిగమి ఆత్రిలో వెలాడుతు సంపద సంపగమి చూసి వివాహ సమానమైన ప్రేమకులు నిబంధనలు గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుకోండి. మీరు అమ్మాయి చూడలేదు. మళ్ళీ చెప్తాను. వివాహ సంబంధమైన మీరు అమ్మాయి చూడాలి. వివాహ సంబంధమైన ప్రేమకులు నిబంధనలను గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుకోండి. మీరు చెప్పాలి. ఇదేంటి వెళ్ళిపోతుంది. తీసుకోవే మరి.
కొంచెం వేసా ఒక్కొక్క ఫోటోలు వేసారా వేసా తీసా మీరు దేవరాని వేదనాలు బయట కాదు. ఈ రోజు మీరు దిగపోయారంటే ఇంకా మీకు ఫోటో సురేష్ వివాహ సమానమైన అబ్బాయి గారు చూసుకుంటారు అందరిని పట్టుకొని నువ్వు గారు పట్టుకొని అబ్బాయి గారు చూస్తూ మీరు అమ్మాయి గారు చూడాలి చూస్తూ ఇక్కడ అమ్మ పెద్ద వెళ్తారు సరే అమ్మ అబ్బాయి గారు చూడాలి వివాహ సమానమైన ప్రేమలను నిబంధనలను గుర్తుగా ఈ ఉంగరాలను అంగీకరించును మీరు చెప్పాలి తీసారు కూడా తీసుకున్నారా ఏం రాలే ఇంకా మరి నేను కూడా కుర్చీలు లేవు ఖాళీ అందుకని చేయలేకపోయింది లేట్గా వచ్చినా పర్లేదు ఖాళీ లేదు నవీన్ వాళ్ళు వస్తాను వచ్చాడు ఆయన మామూలు వచ్చాడు మరి ఆ కుర్చీ ఖాళీ లేకపోతే మనం ఎక్కడ ఖాళీ లేదే అయిన తర్వాత ఫోన్ చేద్దాం లాగే తీసుకురావాల్సి ఏడి ఎవరు చేస్తారు సౌమ్య ఎవరు చేస్తారు సై కాదు ఎవరు చేస్తారు ఉందనే ఈ చెప్పని తెచ్చుకున్నాను చెప్పాలి యాక్సెప్ట్ చేశాను మా ఇంట్లో అలా లేదు చెప్పండి అమ్ములు అంది ఉంటుంది కాబట్టి చెప్పండి అది సగం చెప్తున్నాను నీకు చెప్పట్లేదు అసలు ఇది ఒక నడుతుందనే విషయమే తెలియదు నాకు అదే అర్థమవుతుంది అదే అదే నేను అసలు ఏమీ తెలియదు అందుకే ముందే చేయకూడదు అన్నీ మంచి ఇంటి మంచి మీరు మరీ ఇస్తున్నారు
వివాహం చేత నువ్వు ఏకంగా చేసిన వారిని విడదీగా ఎప్పటికీ ఇది విరుద్ధం లేదు. మరి క్రీస్తులకు ఆయన సభకులుగా ఐకత్వమును ఆత్మీయ వివాహం సూచించడమే వివాహం స్థితి దివ్యమైన మర్మముగా ఉంటున్నట్టు పరిశుద్ధపరుస్తుంది కదా. తన శరీరం వల్లే తన భార్య సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను అప్పగించుకున్న క్రీస్తు దాన్ని ప్రేమించినట్టే ఈ పురుషుడు నీ మాట ప్రకారం తన భార్యను ప్రేమించలాగా ఈ స్త్రీ కూడా పతివ్రతయు తన పెళ్లికి ప్రియురాలు ఇష్టరాలనై ఉండి సంపూర్ణ శాంతంతోనూ సుఖితోనూ సమాధానంతోనూ పరిశుద్ధియు భక్తి వారి గుణాలను వెంబడించలాగిన ఈ వధువులను కటాక్షించాము. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశీర్వదించి మీరు నిత్య రాజ్యములకు వారసు వదినట్లు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపము. ఆమేన్. మీకు హస్తాలు పడతాను, ఇప్పుడు చేతులు పడతాను. పల్లవి ట్యూషన్ పరిశుద్ధ వివాహములకు సంబంధించి దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను దాని గురించి బహిరంగంగా తెలియజేస్తున్నందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వీరు భార్య భర్తలని ప్రకటించున్నాను. దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయకూడదు. మన ఆది తల్లిదండ్రులను కలిపి చేసి వివాహం నందు వారిని ఐక్యతను పవిత్రపరిచిన ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీర ఆత్మ విషయములందు ఆయన సంతోషపరిచి మరణపరులకు పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు అనుగ్రహించును గాక. ఆమేన్. సర్వశక్తియు మిగుల కలిగిన దేవా, ఈ స్త్రీ పురుషులను పరిశుద్ధ వివాహములను జతపరిచున్నావు. వీరి పరిశుద్ధ వాక్యములను అనుసరించి తమ గృహస్థ జీవనము కొనసాగించినట్లు వీరికి నీ కృపను అనుగ్రహింపు. వీరు ఒకరి ఎడల ఒకరు ఎడలని నమ్మకమును నిజమైన ప్రేమను కలిగి జీవించినట్లు వీరిని బలపరిచున్నాము. సకల శ్రమలందును శోధనలందును వీరిని సదా కాచి కాపాడము. నీ యందు విశ్వాసము, నీ పరిశుద్ధ సంఘములో సహవాసము, ఒకరి ఎడల ఒకరు ప్రేమతో కూడిన పరాక్రమము కలిగి తమ జీవిత యాత్రను సాగించినట్లు అందును బట్టి నీ పరమ ఆశీర్వాదములను శ్రీకారం అందించినట్లు నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సహాయక దేవుడే యుగములో జీవించుచు పరిపాలించును నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకములో మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. పరలోకములో నెరవేర్చినట్లు భూమిలో నెరవేరుగాక. మన ఆహారమును అనుగ్రహించండి. మరల అపరాధం చేసి వాళ్ళని క్షమించును, ప్రాణం క్షమించు. శోధనను తెగాలి శుద్ధపించును. రాజ్యము శక్తియు మహిమయు. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపై దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం ఎక్కువగా ఉండి తన కృపలో మనందరిగా వర్ధల చేయని గాక. ఆమేన్. అలాగే ఒక నిమిషం ఆపేసాను. రేనా వల్లేరు ఎక్కడ ప్రభు యేసుక్రీస్తు యొక్క శరీరం ఆయన గరిని రక్తంలో మేము నిజమైన విశ్వాసం బలపరిచి నిత్య జీవితంలో సంరక్షించిన సమాధానం